మండలం మైనాబాద్, జిల్లా రంగారెడ్డి. నా పేరు శివశంకర్ గౌడ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 107 సర్వే నెంబర్లో మహబూబ్ సాబ్ అనే వ్యక్తి మీద 12 ఎకరాల 16 గుంటల భూమి ఉండేది. 1954 నుంచి కాల్ రికార్డ్ అది అట్లా రికార్డ్ని ఏం చేశారంటే ఆయనకు సంబంధించిన వారసులు బక్కలు కొట్టే వృత్తిలో ఉండేవారు అప్పట్లో. అటువంటి ఆ వృత్తి రీత్యా వీళ్ళు 6 నెలలకు సంవత్సరం అట్లా బయటికి వెళ్ళడం కారణంగా ఇది భూమి కొద్ది రోజులు పంట లీజుకి ఇచ్చి వాళ్ళు ఉండేది. ఆ కారణంగా 1990 2001 వరకు ఆ విధంగానే ఉండేది. ఆ విధంగా వచ్చింది. అయితే 76 78 మధ్యలో కూడా వీళ్ళ దాంట్లోనే ఉండే. అప్పుడు భూమిగా కొన్ని రోజులు సర్కారుగా, కొన్నిసార్లు పట్టగా ఆయన పేరు మీద మార్పులు చేర్పులు జరుపుకుంటూ వచ్చింది. 2004 వరకు వచ్చేసరికి మహబూబ్ సాబ్ 12 ఎకరాల 16 గుంటల నుంచి ఏకంగా 4 ఎకరాల 16 గుంటలుగా మొత్తం తప్పుడు రాతలతో పూర్తిగా పానీలలో పేరు చేంజ్ చేసేసి ఆయనకు వారసులకు లేకుండా చేసేయడం జరిగింది. అయితే 2000 సంవత్సరంలో అనారోగ్య రీత్యా ఆయన హాస్పిటల్ పడ్డ కారణంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వైద్యం కోసం ఏదన్నా మీరు షూరిటీ పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఆయనను చేసి ఆయన దగ్గర ఒక పేపర్ రాసుకొని అప్పట్లో దాన్ని రిజిస్టర్ అప్పటి లావాణిగా ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్గా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అది పిఓట్ కింద కొట్టివేయకుండా అది అలాగే 19 మన ధరణి వచ్చే వరకు కూడా మహబూబ్ సాబ్ పేరు మీదే ఉండే. అయితే అట్టి భూమిని ఏం చేసిరంటే ఈ భవానీ డ్రీమ్ హోమ్స్ అనే వాళ్ళు 12 ఎకరాల 16 గుంటల్ని మొత్తం విడుదల వారిగా ఉన్నవారిగా ఉన్న మహబూబ్ సాబ్కు సంబంధించిన మొత్తం భూమిని వాళ్ళు వీళ్ళకు వారసులకు సంబంధం లేకుండా వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని వేరే థర్డ్ పార్టీ వ్యక్తి మీద చేపించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే దానికి కారణంగా రీత్యం ఏంటంటే ఈ యొక్క భూమిని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు నిరక్షవాసులు కావడం కారణం. వీళ్ళకు అగ్రిమెంట్ అనే పేరు మీద వీళ్ళ తన సంతకాలు తీసుకొని మీకు వీళ్ళకి డబ్బు ఆశ పెద్ద ఎత్తున అప్పట్లో మీకు ఒక్కొక్కరికి మీకు సంబంధించిన కాడికి మీ వరకే మహబూబ్ సాబ్ వారసులకు ఒక ఎకరకు 20 లక్షల రూపాయల చొప్పున మీకే ఇచ్చేస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళకు భయప్రాంతులు ఈ 20 లక్షల ఏంటంటే వాళ్ళకు 12 ఎకరాల 16 గుంటలు మొత్తం భోవంగా లాస్ట్ రికార్డులో 4 ఎకరాల 16 గుంటలు మాత్రమే ఉన్నది. ఆ 4 ఎకరాల 16 గుంటలకు వీళ్ళు రేటు మాట్లాడి మొత్తం ఇలా 12 ఎకరాల 16 గుంటలకేసి 2 ఎకరాలు లావాణిని చూపిస్తూ ఈ 10 ఎకరాల 16 గుంటల్ని పట్టగా మార్చేసిన వైనం ఈ తోలుకట్టలో 107 సర్వే నెంబర్లు జరిగింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్కు తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఎన్నోసార్లు ఫిర్యాదులు మనం వీళ్ళందరూ సార్లు తిరగడం 3 సంవత్సరాల నుంచి తిరగడం జరుగుతుంది కంటిన్యూగా. అయినప్పటికీ పట్టణంలో ఉన్నటువంటి బడబడ నాయకులు వాళ్ళంతా కలిసి ఏమి చేశారంటే వీళ్ళకు న్యాయం జరగకుండా బెదిరింపు కాళ్ళు చేసి వీళ్ళని దగ్గరికి ఇక్కడ భూమిలో కూడా అడుగు పెట్టకుండా వీళ్ళకి ఈ విధంగా వెంచర్లు వేసేసి అమ్ముకోవడం ఇది మరింత దారుణమని. కాబట్టి గవర్నమెంట్ స్పందించి వీళ్ళకు తక్షణం న్యాయం జరపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.